ముగ్గులు ఎత్తుంది మేమెత్తాం ముగ్గులు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంటికాడ మొగలం పుట్టి ఆడుకున్న పనులు చేసుకోలేదు. ముగ్గులు మీ మొగలు వచ్చి మా ఇంట్లో ఆడిపోరన్న ముగ్గులు దింపుతాడు. ఇక నాశనమా ఇక మేము ఆడకుండా మేము ముగ్గులు ఎత్తాం. ఇంటికాడికి వచ్చి మీ వాడు వచ్చి మా ఇంట్లో ముగ్గులు వేయమను లోపల. ఏమైందా మీ వాడికి ఇజ్జత్ మానములా చిన్నప్పటి కలముగా అరే ఎంత ఇజ్జత్ ఇస్తాం రా ఆయన ముంగడ బీడి పడతామా కళ్ళు తాగుతామా సొంత అన్నముడు కాకపోయినా అంతగానం ఇస్తే మర్యాద సీత మా ఇంట్లోనే వస్తాడు. ఇక నేను ఉండగా వచ్చినట్టు లేకుండా ఎన్నిసార్లు వస్తాడు అని తాగోతురా ముచ్చట. నేను చూడగా నా గాడికి మంచిగా లేక ఒక బక్క పిక్కు దాన్ని పడితే దాన్ని కూడా మేము ఒకటి మంగపాతి మను కాడికి నువ్వు ముగ్గులేయు ఆయనేమో మా ఇంటి ఆడబిడ్డ ముగ్గులు దింపుతాడు. ఇట్లా అవునా పాట రాక మంగపాత ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ నీకు తెలియదు అది చేతి ఇంత పొడి ఉంటది మంచికి ఏదంత పొడి అర్థమైతే నాకు ఆయన ఇంకోసారి నా పంచాలకు రావద్దు. నేను మంచోని కాదు. అది నేను మీ ఇంటికి నీకేదో అనిపిస్తుంది నీకు అన్ని గుర్తే కానీ మీరు ఉన్నోళ్ళు మేము లేనోళ్ళం. మొలకు మీరు భయం అవుతున్నాడు అన్ని భయం తక్క పనులు చేసుడే వాళ్ళు అసుంటోడు కాదు దింపుతాడు ముగ్గులోకి మంచికి మంచి కూడా చేయకుండా చంపిస్తాడు మీ వాడు. ఇంత ఘోరం ఉంటారా? నేను ఓలమ్మలు ఇగో అది ఒక మాట చెప్తాను. వచ్చినాక మీ మొగడికి ఒకటే మాట చెప్పు. అయితే అన్నదమ్ములు లెక్క మర్యాద కొద్ది ఉంటాడా? మరి ఇజ్జత్ ఉంచుకుంటాడా ఇల్లు ఉంచుకుంటాడా చెప్పు. లేదు ఇట్లా మంది నెల చొత్తా అన్నదమ్ముడు పిల్లలు వాడతా అంటే ఇక మేము మా పని మేము చేస్తాం. అది నువ్వు ముగ్గులు వేయమని మేము ఇన్ని జాగమే ఫైటింగ్ ఆడతామో లేకుండా తెల్లల బట్టి లొల్లి పెట్టుకుంటామో 10 మందిని పిలిచి పెద్ద మందిని పిలిపించారు సత్య హత్యంరా మునిగింది ఒక రెండ ముని మా మల్లేష్ మామ బిడ్డే చిన్నప్పటి సంది నాకే కర్ర ఉన్నది. ఏదో మా గానికి మంచి పట్టకాయతల మీద రాసుకున్నాం. అందరు బాణ పేపర్ రాసుకుంటే పట్టకాయతల మీద పెళ్లి చేసుకుని రాసుకున్నాం. ఆ రెండ ఏమో బిత్తిరుగున్నది. ఆ మొగడేమో ఆడబట్టాడు ఉన్నాడు మా మామగాడు. మా నానమ్మనేమో కొంచెం బిత్తి అదేమో కోపపు రండి అయిపోయి ఇట్లా ఇష్టపడ్డది. ఇప్పుడు మీ ఇంటి మొగడొచ్చి మా ఇంటి ఆడబిడ్డని పట్టింది. రేపు నాడు ఉన్నది చెప్తే అది ఇడాకి వచ్చినాం. ఇక ఇడాకి వచ్చి ఉన్నది చెప్పదు నడది. మీ మొగడు నా పోరిని పట్టిండు. ఏమో మళ్ళీ పూలు పెడతా అంటుడు, ఏమో ఇంత తులసి గడ్డ పెడతా అంటుడు, ఏడని పెడతా అంటుడు. ఏడ పెడతాడు ఏడ ఉడతాడు ఏడ ముడతాడు నాకు అర్థమైతే లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా అదే మీ మొగడికి మళ్ళీ వచ్చినాకో నేను అయితే నా పోరి మందాకి సత్తం. మీ మొగడి పేరు రత్తం ఇంకా నీ పేరు కింద సాక్షి సంతకం కింద రత్తం. పోని బై మిస్టేక్ లో మా పోరికి ఇట్లా బతికి పీకింది అనుకో మిగులుతాడు. మీ ఇంట్లో ఏమైనా పప్పు మన అన్నా కూడా ఏంటినన్నా ఎలుకల మంది కలిపి మిమ్మల్ని చంపాను. నేను నీకు తెలుసు చిన్నప్పటి సంది నేను గట్టిగా తాగితే నేను బాత్రూమ్ మీద నాకు రోకుండేది. నేను గట్టిగా తాగితే నేను బాత్రూమ్ మీద నాకు రోకుండేది. నేను ఓని చంపుతావు నాకు అసలు రోకుండేది. నువ్వు వచ్చినాక ఎట్లా చెయ్యకుండా వచ్చినాక ఏం చెప్తావు చెప్పు. ఇక నువ్వు ఇవన్నీ చెప్పను నిజమే ఉన్నది చెప్పిన నీకు అదే కాబట్టి ఉన్నది నిజం చెప్పు. ఏం చెప్తావు నువ్వు నీ ఇష్టం. రేపటి నుంచి మా జోలికి రావద్దు. ఇక అది నేను చెప్తావురా అది నేను మాట నిలబడతావురా. A few moments later. అమ్మా మంగపతి ఉన్నాడా? ఏంది మంగపతి? మంగపత ఎందుకు? అయ్యో కొంత పని ఉంది. ఏం పని? ఏమన్నా పంచాయతీ జరిగిండే. ఏం పంచాయతీ? మాది కోళ్ళు మాట్లాడలేరు ఏదో మేము గరీబులమని కొంత మాట్లాడిందమ్మా. అయితే అందుకే వచ్చిన. పోనాడు పంచాయతీ లేదు ఏం లేదు. అయ్యో ముక్కు మీద ఉన్నది మురడంత కోపం పంచడగల్లా వీనప్పుడు ఉన్నది. సంగతి చెప్తాను అయితే బాగానే ఉన్నావు పో. ఇవ్వాలి కదా ఇవ్వలేడా మరి ఇంకా డబ్బులు చెప్పు వాడికి చెప్పు.
తీసుకో డబ్బులు తీసుకోండి మరి చెప్పు నేను రమ్మంటే వస్తాను మరా ఓకే ఓకేనా సరేరా ఓకే సరే మరి ఉంటా మరి ఇంటికి వచ్చిన ఏమో ఉన్నావా ఏంది ఎందుకు వేసు ఉంది నోరు పెట్టే మాట్లాడుతుంది అవి ఏంటి బోల్ అనుకుంటా ఉపాకిలు అనుకుంటా డప్పులు అనుకుంటున్నావా నేను అనుకుంటా అగో అగోయింది అగో బాగా గుసైతున్నావేందా నువ్వు కానా అయితా బాగా అయితా ఈ సంగతి ఉందా ఈ బుక్లు అయితే లోపల పెట్టేస్తాను బిడ్డ ఇప్పుడు లెక్క చిన్నోడు పెద్ద బయట వేయండి అప్పుడు ఏది గబ్బు ఎత్తేసిన కాడికి కాదు కొన్ని ఇల్లు వచ్చేసిన ముఖం మీద పెట్టు మల్లెపూలు అద్దా మల్లెపూల ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది ఈడికుంది నువ్వు కొడుతుందిరా గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా ఓరి ఏం పుట్టిందే దయాంగిన పట్టిందే నీకు నాకాదు నీ పట్టింది దయ్యము అర్థం చేసుకో చెప్తున్నా పిజ మా సత్యమావ పంచాయతీకి అయినా మొన్న అర్థమైందా నువ్వు దానికి పెద్ద ఏదో అనుకోక అర్థమైందా ఇట్లా ఎత్తేసిన అవన్నీ బంద్ చేయి ఏం ఎత్తేసుడు పిజకి నా వేసిన సత్తే దౌడపరి వలిపోలేమనుకో నాకు అర్థం కాదు నా మగుడు నా మీద చేతెత్తిండా వాళ్ళమ్మా ఇంత పెద్ద చేతెత్తిండవు తింటప్పుడు కాకపోతే గింతేముంటది నాకు అర్థం కాదు పంచాయతీ అంటివి అది అంటివి నేనేదో ఓహో నా మొగుడు నా పంచాయతీకి అవుతుండు మంచి ఎత్తుండు అనుకున్నా కానీ చేసేది ఏమో లంగ పనులు వాళ్ళమ్మా ఇంత రావులా నా మొగుడు నాకు దిక్కు ఏమనుకుంటున్నా నాటకాలు చేస్తున్నావు ఆయన బాగా నాకు అర్థం కాదు ఏంద్ర నల్లగొప్పడా బట్ట తెలవడా నీ సంగతి ఏం నాకు అర్థం కాదు నీ ఉందని సంగతి ఇట్లా ఏంటా లుక్ ఇలాంటి లుక్లు చాలా చూసాం కరాటలల్లో ఫాస్ట్ కరాటలల్లో నాకు మెడల్ వచ్చింది చూసుకుందాం నల్ల మొక్కపడ నీ బట్టలు అన్ని ఇరగొడుతున్నావు నల్ల మొక్కపడ అదే కొట్టగే పంచాయతీకి గంట పంచాయతీ ఇప్పుడు ఎట్లా పోతావో నేను చూస్తా మల్లెపూలు అన్ని సంగతి అవుతాయి ఎట్లుంది నా పిల్ల ఎట్లా అయిపోయారా ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ 5 minutes later. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అంటే నోరు ఓడిపోయిందా ఏమయ్యా ఏదో ములుగుతానా ఏమైంది ఏం ములుగుతలే పోతుంది ఇజ్జతి బాయ్ మానం బాయ్ సొంపలో నిన్ను గుద్దోళ్ళు ఏమనుకుంటున్నావు ముఖం పెట్టుకొని తిరగకుండా చేసినావు మొత్తం మీద మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎక్కి పడేస్తున్నావు ఇంట్లోకి వచ్చి నల్లి కూర్చుండి బిడ్డ కొంకులని దమ్ముతావు పొల్ల చంపుతావు ఇవన్నీ ఇరగొడతా ఎప్పుడు పోయినావు నువ్వు ఏర్పడకుండా మంచిగా చెట్టు పెట్టినావు ఇప్పుడు పంచాయతీలు ఇజ్జతి మానం మొత్తం బాయ్ మనకు న్యాయం జరిగిందా ఉంటావా ఇంట్లో మళ్ళా పోతావా కొంకులుగా దెంగి ఇంట్లో ఉంచుతా బిడ్డ నువ్వు చెంపలన్నీ వాళ్ళకి దెంగుతా అనుకుంటున్నావు ఇంకొకసారి తప్పు చేయాలి నాన్నమ్మ చెయ్యాలి మళ్ళా పోతే చూడు బిడ్డ
ఉండే మెడకాయలు తీసేస్తా నిన్ను. పోతావా మళ్ళా పోతావా 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 చెప్పు పోతావా 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 చెప్పు పోతావా 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 గోపి, నాకు ఎక్కడికి వెళ్ళినా ఇంత ఫీల్ రాదు, కానీ ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఏదో తెలియని ఫీల్ వస్తుంది. ఎందుకు? ఒకప్పటి మన రాజులకు కర్ణాటక కోట ఇది. అప్పుడు నా పేరు బీర్దేవ్ బిల్ల. నువ్వు అప్పుడు యువరానికి. నేను అప్పుడు నీకోసం ఈ కోట కట్టించి, అప్పుడు నేను మగధీర సినిమాల 100 మంది జ్ఞాపకం కోట 100 బీరుపోతాయి. ఆ కాలంలోనే ఈ బంగ్లాలు ఈ ఆస్తులని కోల్పోయినా. తర్వాత మా డాడీకి 20,000 సంవత్సరాల తర్వాత పుట్టిన. మా తాత పత్తలాడితే, మా బాపు షోకులో పడితే ఉన్న భూములని కోల్పోయినా. తర్వాత బాకీలు చేసిన. మనం కలకాలం ఇలానే హ్యాపీగా ఉండాలి గోపి. 100% ఉంటుంది. నీ కాలికి నేను మెట్టినైతా, నేను ఎదుట బొట్టునైతా. నువ్వు నిజంగా నన్ను యాక్సెప్ట్ చేసి రోజుకో పాకెట్ పెడతా అంటే నిన్ను కలకాలం ప్రాణంగా వేసుకునే మంచి భర్తనైతే. గోపి, నువ్వు ఇలా తాగకుండా మంచిగా నాతోనే స్పెండ్ చేసి, నువ్వు ఏది మా ఇంటి మీద తీసుకురాకుండా, గొడవలు తీసుకురాకుండా మా పేరెంట్స్తో మంచిగా ఉన్నావు అనుకో, మా మమ్మీ వాళ్ళు మా పేరెంట్స్ వాళ్ళే నీకు ఇచ్చి పెళ్లి చేస్తారు. నువ్వు మంచిగా తాగకుండా మారి ఉన్నావు అనుకో, ఎంత బాగుంటుంది చెప్పు. నేను నిజంగా చెప్తున్నా, నువ్వు లగ్గం చేసుకున్నాక అసలు కళ్ళు అనేది ముట్ట. ఇప్పుడు ఎందుకు ముడుతున్నా అంటే, రోజు నాతో ఉంటే మత్తు ఉంటుంది. నువ్వు నాతో రోజు ఉంటలేవు కాబట్టి ఆ మత్తు దాగి నీ మత్తుని మర్చిపోతుంది. గోపి, నేను నీ కోసం మా ఇంట్లో ఇంత స్ట్రగుల్ ఏం ఫేస్ చేస్తున్నానో నాకు తెలుసు. వాళ్ళకి తెలియకుండా రావడింది చెప్పు. వాళ్ళ ముందే మనం ఒప్పించి పెళ్లి చేసుకుందాం కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు తాగకుండా మంచిగా ఉండు, మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా ఉందాం. నీ కోసం ఒక ఆడి గుర్రాన్ని పెంచి దానికి ఒక 10 పిల్లలు పుట్టినాక గుర్రాలని మందిని తీసుకొని వచ్చి నిన్ను తీసుకొని పోతా. ఇంకేంటి మరి? ఇది తాగలేదే నా కోసమా? నీకోసం. ఇంత బాగున్నావు చూడు ఇప్పుడు తాగకుండా. మంచిగా బాగున్నా. తాగిన వాడితే ఇంకా వేరే ఉంటుండే. వెళ్దామా? వెళ్దాంపా. పట్టుకోరా నువ్వు నా పిట్ట పిల్లంతా నేను పట్టుకోండి. ఇంకా ఇది మన ప్రేమకు పునాది. ఇది రాయి, మన ప్రేమ మైలో. ఆడ మన పేరు చెప్పుదామా? పేరా? నీ పేరు నా పేరు. మనల్ని ఎక్కుతారు, ఎందుకంటే ఇది పురాతన గుడి, పేర్లు ఎక్కున్నారు. నాకు ఒక చిన్న హోప్, మనం అక్కడ పేరు రాసామనుకో 10-20 ఇయర్స్కి వచ్చినా కూడా అక్కడ ఉంటాయి. అంటే 10-20 ఏళ్ళ కిడ్స్ సైడ్ పీక్తా అని చెప్తున్నాను సార్. నీకు నమ్మకం లేదా? వాళ్ళకు నీకు లేదా? నాకు నమ్మకం ఉంది. ఏయ్ హాయ్, లవ్ చేసుకుంటున్నాం, ప్రేమించుకుంటున్నాము. గోపి, అక్కడ రాద్దాం కదా. గోపి, నువ్వు తాగుబోతావైనా నీ మీసలు మాత్రం బాగుంటాయి తెలుసా? ఒకసారి ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, బాగా పెంచుకున్నావా మీసాలు? బాగా పెంచింది. గడ్డం అంటే బాగుంటుంది తెలుసా? గడ్డం కూడా పెంచుతుంటే కానీ రెండు తీపిచ్చుడికే షేవింగ్ డబ్బులు. పర్లేదులే, ఇలా బాగున్నా. గోపి, మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇష్టం వచ్చినా మనం ఇద్దరమే షేర్ చేసుకోవాలి. నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు నాకు వద్దు అని చెప్పు. నువ్వు వచ్చేంతవరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఒకవేళ నువ్వు నాకు గుర్తుకొచ్చినా, నేను హాస్టల్ నుంచి వచ్చినా, నా ఫోన్ పని చేయకపోయినా నేను ఇక్కడే ఉంటా. మన జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే మెమరీగా నేను ఫీల్ అయ్యి ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేంతవరకు నీకోసమే వెయిట్ చేస్తాను.
వేస్ట్ చేస్తా అని చెప్పేటోళ్ళు కానీ వెయిట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లేదు. ఈని బోరు కొట్టింది. నేనైతే చచ్చేదాకా వెయిట్ చేస్తాను, చచ్చిపోయినా వెయిట్ చేస్తాను. మాత్రం నన్ను వదిలేసిన నేను వదలలేను గోపి. నీ మెమొరీస్తో వదిలేనంటారు, వదిలిపెట్టి పీక్తారు కాదు. నీకు ఎప్పుడైనా మళ్ళీ మన మధ్య గొడవలైనా, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చిన, విడిపోదామనే ఆలోచన వచ్చిన, ఈ ప్లేస్ మన ప్రేమకు మైలురాయి అని ఎందుకు చెప్తున్నా అంటే, నేను మా అమ్మతో తప్ప ఈ అమ్మాయితో అంత క్లోజ్ మాట్లాడకపోదు. తర్వాత అంత క్లోజ్ మాట్లాడని షేర్ చేసుకున్నది నీ దగ్గర. నేను నా లెక్క ఉన్నది నీ దగ్గర. వేరే జాలకు అఫీషియల్గా ఆర్టిఫిషియల్గా ఉండడం నాకు నచ్చదు. నీకు విడిసపెట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు, నీకు నన్ను నా లైఫ్లో నేను వీడు ఉండొద్దు అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ ప్లేస్ని బంద్ అవుతుంది. అబ్బా నీకు ఎలా కనిపిస్తున్నానా? నేను విడిచిపెట్టేలా కనిపిస్తున్నానా? నీతో చావైనా బ్రతకైనా నీతోనే అనుకున్నాను. నువ్వు వేరే దాన్ని చూసావో, దాన్ని చంపి నిన్ను చంపి నేను కూడా చచ్చిపోతా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. నువ్వు ఎట్టనే చంపుతారు. మీ ఆడలోకి సంపాదన సాధ్యమవుతుంది, బతికేయాలని సాధ్యమవుతుంది. గోపి ఇలా మాట్లాడకు గోపి.